ట్రెక్కింగ్ చూడండి అమిగోస్, నిజంగా చాలా చాలా డేంజరస్ రూట్. జై శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. చాలా చాలా స్లోప్గా ఉంది. మనం అసలే పారాగాన్ చెప్పులు, భయంకరంగా కాలు అయితే జారుతున్నాయి అమిగోస్. తానాజీ మాలుసరే అలానే 500 మంది మావలా సైనికులు ఉడుము సహాయంతో ఈ కొండ మీదకి ఎక్కిన ప్రదేశం ఆ ప్రదేశమే. చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ హరియారా ఫోర్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకైతే ఇక్కడ ఈ సిన్హగఢ్ కోటలో కూడా మెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఆడైనా మేలు, మెట్లున్నాయి. ఇక్కడ మెట్లు కూడా కాదు, మొత్తం రాళ్ళే. అయ్యేం రాళ్ళ, చిన్న రాళ్ళు కాదు, అడిగేస్తే జారిపోతుంది. కొంత దూరం పైకి అయితే వచ్చాను. ఇక్కడ 3 రూట్స్ అయితే ఉన్నాయి. అసలు డైరెక్షన్స్ లేవు అమిగోస్. అసలు ఎట్ట దారి, ఎట్ట పోవాలి, ఎట్ట చేరుకోవాలన్న డైరెక్షనే లేదు అసలు. మన కళ్ళ ముందరేమో 3 రూట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏ ట్రెక్కింగ్ कैसा है भैया? ये ट्रैकिंग तो बहुत डेंजर. ये बहुत डेंजर था ना? बहुत डेंजर मतलब గోడియాచి పాగా, ఇదే ఆ ప్లేసు. గోడియాచి పాగా అంటే అమిగోస్, ఆ రోజుల్లో ఇదే ప్రదేశంలో గుర్రాలను అయితే కట్టేసేవాళ్ళు. హిందీలో గోడ అంటే గుర్రము. ఈ గుహని గమనిస్తుంటే రంగుల రంగులుగా ఉంది. మీరే చూడండి అమిగోస్, ఆ గోడ మీద రంగులు ఉన్నాయి కదా, గ్రీను, బ్లాకు, పింకు, చాలా రంగులు అయితే కనిపిస్తున్నాయి. న్యాచురల్ రంగులు ఇవన్నీ. నిజంగా ఈ ప్లేస్ మాత్రం హెవెన్. ఎలా ఉందో చూడండి మీరే, భలే ఉంది. ఇది ఒక బావిలాగా ఉంది. ఇంకా అవి వచ్చి న్యాచురల్ కేవ్స్ అమిగోస్. మొత్తం పాచి అయితే పట్టేస్తున్నాయి, కానీ ప్లేస్ మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంది. छत्रपति शिवाजी महाराज की जय. छत्रपति संभाजी महाराज की जय. तानाजी मालुसरे की जय. जय भवानी. जय शिवाजी. हर हर महादेव. महादेव. जय श्री माता सप्तशृंगी की, మసూబా మహారాజ్ కి. ట్రెక్కింగ్ చూడండి అమిగోస్, నిజంగా చాలా చాలా డేంజరస్ రూట్. చూడండి అమిగోస్, ఏదో ఒక రాళ్ళ తిప్పని ఎక్కుతున్నట్టుంది. ఇది రూటా లేకుంటే వాటర్ ఫాలా? జై శివరాయ్. ప్రెజెంట్ మనం వచ్చి మహారాష్ట్రలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలించిన కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. కోటలు అంటే నేల మీద ఉండే కోటలు కదా మీకోస్, ఎక్కడో ఆకాశంలో మేఘాల మధ్యలో 3000 అడుగుల ఎత్తులో ఉండే కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. టైం వచ్చి మార్నింగ్ 9:30 అవుతూ ఉంది. మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సింహగఢ్ కోటకి. రూట్ చూసుకుంటే రూట్ ఏమాత్రం బాగలేదు అమిగోస్. ఎక్కడ చూసుకున్నా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. అలానే రోడ్డు కూడా మట్టి రోడ్డు. మనకు ఇక్కడ స్టార్టింగ్లో అంజనేరి, రాయగఢ్ కోటలకు ఉన్నట్టు మెట్లు అయితే లేవు, మొత్తం రాళ్ళే అమిగోస్. చూసుకుంటూ అయితే రావాలి. నమస్తే అమిగోస్, మహారాష్ట్ర దర్శన్లో మరొక కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ప్రెజెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 4000 అడుగుల ఎత్తులో ఉండే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలించిన కోట సిన్హగఢ్ కోట దగ్గర అయితే ఉన్నాను.
మన ట్రెక్కింగ్ అయితే మొదలైపోయింది. రోడ్డు బాగలేదు అమిగోస్. ఇప్పుడు ఇలా ఉంది చూడడానికి శాంతంగా ప్రశాంతంగా, కానీ వర్షాలు పడే టైంలో మాత్రం చాలా చాలా డేంజరస్ రూటు. కాళ్ళు జారిపోతే రాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అమిగోస్. మన ఎదురుగా ఒక షాప్ అయితే ఉంది. ఆ షాప్ వచ్చి ఓపెన్ చేయలేదు. టైం వచ్చి 9:30 అవుతా ఉంది. ఓపెన్ చేసేసి ఉండాలి. రూట్ మాత్రం చాలా చాలా డేంజరస్గా చాలా చాలా రిస్కీగా అయితే ఉంది. కొంచెం చూసుకుంటూ వచ్చేయాలి మీకోసం అంతే. మనకి మధ్యలో కొండ ఎక్కే కొద్దీ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఎటుపక్క చూసుకున్నా అడవులు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు. సింహగఢ్ అంటే సింహం యొక్క కోట అని అర్థం. ఈ కోటకి సింహగఢ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, అది 1670 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదేశాల ప్రకారం ఆయన సుబేదార్ తానాజీ మాలుసరే అలానే 500 మంది మావలా సైనికులు వచ్చి ఈ సింహగఢ్ కోట మీదకి యుద్ధానికైతే వెళ్తారు. ఎలా వెళ్తారంటే అమిగోస్, ఈ కోటని ఎక్కటం సామాన్యతరమైనది కాదు. ఈ కోట ఎలా ఉంటుందంటే ఒక క్లిఫ్ మాదిరిగా ఉంటుంది అమిగోస్. 90 degrees క్లిఫ్ మాదిరిగా ఉంటుంది. అసలు ఇంత కష్టతరమైన కోట మీదకు ఎలా ఎక్కారంటే అసలు వింటేనే అసలు షాక్ అయిపోతాం. ఫస్ట్ టైం అయితే నేను కూడా షాక్ అయిపోయాను అమిగోస్. ఎలా ఎక్కారంటే తానాజీ మాలుసరే ఒక ఉడుమునైతే తీసుకొని వస్తాడు. ఉడుము తెలుసు కదా, ఉడుము పట్టు అంటాం కదా. ఒక ఉడుమునైతే పెట్టిలోంచి తీస్తాడు. ఆ ఉడుము పేరు వచ్చి యశ్వంతి అమిగోస్. ఆ ఉడుముని పెట్టిలో నుంచి తీసి కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఆ ఉడుము నడుముకి ఒక తాడు కట్టి పైకైతే పంపిస్తారు. ఆ కొండ చివరకు ఫస్ట్ సారి పంపిస్తారు. అది పట్టుకోలేక కిందకి వచ్చేస్తుంది. మళ్ళా రెండోసారి పంపిస్తారు. మళ్ళా రెండోసారి కూడా అలానే కిందకైతే వచ్చేస్తుంది. ఈ కర్తవ్యం దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్యం కోసం. ఈసారి కానీ నువ్వు కానీ ఆ కొండని మాత్రం పట్టుకోకుంటే మాత్రం నిన్ను వధించేస్తాం అని చెప్పంగానే అమిగోస్ ఆ యశ్వంతి కొండపైకి వెళ్ళిపోయి ఆ కొండనైతే గట్టిగా అయితే పట్టేసుకుంటుంది అమిగోస్. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే 500 మంది సైనికులు పైకి ఎక్కేంతవరకు పట్టుకుంటుంది అమిగోస్. లాస్ట్కి ఆ యశ్వంతి అనే ఉడుము మన దేశం కోసం, మన స్వరాజ్యం కోసం, మన ధర్మం కోసం ప్రాణత్యాగం అయితే చేస్తుంది. మనం వినే ఉంటాం కదా ఉడుం పట్టు. ఆ ఉడుం పట్టు అనే పదం బహుశా ఇక్కడి నుంచే వచ్చుంటుంది. ఆ తర్వాత అమిగోస్ 500 మంది మరాఠా యోధులు పైకి వెళ్ళి 1800 మంది మొఘల్ సోల్జర్స్ని ఊచ కోత కోస్తారు భయంకరంగా అమిగోస్. 500 మంది సైనికులు ఎక్కడ, 1800 మంది సైనికులు ఎక్కడ, కానీ చివరికి విజయం మాత్రం మరాఠాలదే అమిగోస్. 500 మంది వీరోచితంగా పోరాడి ఆ కోటనైతే సంపాదించుకున్నారు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే యుద్ధంలో సుబేదార్ తానాజీ మాలుసరే వర్సెస్ మొఘల్ కమాండర్ ఉదయ్ భాను రాథోడ్ భీకర యుద్ధం అయితే జరుగుతుంది. భయంకరమైన యుద్ధం అమిగోస్. 1:1 డ్యూయల్, హ్యాండ్ టు హ్యాండ్ అంటాం కదా, అలాంటి యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో తానాజీ మాలుసరే యుద్ధం చేస్తూ తన షీల్డ్ని అయితే కింద పోగొట్టేసుకుంటాడు. ఆ సమయంలోనే ఉదయ్ భాను రాథోడ్ వచ్చి తానాజీ మాలుసరే చేతిని అయితే నరికేస్తాడు అమిగోస్. చెయ్యి తెగిపోయినా సరే తానాజీ మాలుసరే వచ్చి తన తలపాగాన్ని తీసుకుని చేతికి కట్టుకుని మళ్ళీ యుద్ధం చేసి ఆ మొఘల్ జనరల్ ఉదయ్ భాను రాథోడ్ని వధిస్తాడు అమిగోస్. ఉదయ్ భాను రాథోడ్ని చంపేసిన తర్వాత తానాజీ మాలుసరే కూడా అదే యుద్ధంలో భయంకరమైన గాయాలతో వీర మరణం అయితే
చెందుతాడు అమిగోస్. మామూలు రోడే బాగుంది, కొంచెం లాంగ్ వస్తుంది అంతే. చూస్తున్నారు కదా, లాంగ్ వచ్చే రూట్స్ సింపుల్గానే బాగానే ఉంటాయి. రూట్ చూడండి ఎలా ఉందో. ఈ రాళ్ళు ఎక్కి 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 గొంతు కూడా ఆరిపోయింది, మాటలు కూడా రావట్లా, పెదాలు అతుక్కుని పోతున్నాయి. ఏం చిన్న రూట్ ఇదే, ఏడ పట్టుకున్న రాళ్ళే. చూడండి మీకు ఇట్లాగా ఎక్కే కొద్దీ పైకి కనిపిస్తానే ఉంది. చూడండి అబ్బా, చిన్న రోడ్డు కాదు ఇది. రాళ్ళు చూడండి మీకు, చిన్న రాళ్ళు కాదు, ఏడ పట్టుకున్న రాళ్ళే మొత్తం. ఇప్పుడే ఇలా ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది అసలు ఈ పర్వతమా? చూడండి అసలు ఎక్కడానికి వీలే లేదు అసలు. పెద్దోళ్ళు అయితే రాలేరా మీకు నిజంగా, కాళ్ళు బెనికేస్తాయి. ఏదో పసిపిల్లకాయలు, హుషారుగా ఉండే పిల్లకాయలు రావాల్సిందే. దట్టమైన అడవి, మనకి ఇలాంటి దారులు ఉన్నా కానీ చాలా నేరోగా ఉన్నాయి. పిల్లోడు అలిసిపోయాడు. పిల్లోడి కళ్ళు తిరుగుతున్నాయి. రోడ్డు వచ్చి ఏమాత్రం బాగలేదు. మన చుట్టుపక్కల చూసుకుంటే ఇటుపక్క చూసుకున్న పెద్ద పెద్ద కొండలు, అడవులు, అలానే పచ్చటి పొలాలు. ये ट्रेकिंग तो बहुत डेंजर, ఏ बहुत डेंजर था ना? बहुत डेंजर मतलब मैंने अभी तक बहुत म्हणजे 3-4 किले में चढ़ा हूँ, हाँ, पर ये सबसे डेंजर मुझे अभी लग रहा एकदम स्टीप. है. पूरा ऐसा सीधा है, वो सीधा है, हाँ, ये बहुत ऊंचाई पर भी है ना. हाँ. हाँ, और सीढ़ियाँ भी नहीं है. इंडिया में कुछ चढ़ने के लिए मतलब वो स्टेयर्स नहीं थे. हाँ, पूरा सोचो उस टाइम पे वो लोग कैसे चढ़े होंगे. वही ना. कुत्र्याचं चोखू किती वेळ गेला वाकडं वाकडं. మరొక ఘట్టం. మనకి ఇక్కడ కొంతమంది అయితే పరిచయం అయ్యారు. ఆ పిల్లోడైతే ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాడు మీకు పాపమా. రూట్ చూస్తున్నారు కదా, అటుపక్క ప్లాంట్స్, ఇటుపక్క ప్లాంట్స్, మధ్యలో రాళ్ళు. ఇంతే ఉందా మీకు, మొత్తం మ్యాక్సిమం కింద నుంచి పై దాకా ఇలానే ఉంది. మనం ఫైనల్గా పైకి అయితే చేరుకున్నాము. మన వెనకాల చూస్తున్నారు కదా, రోడ్ అయితే ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కొండ మీదకి డైరెక్ట్గా వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ట్రెక్కింగ్ చేసుకొని రావాలనుకునే వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకొని కూడా వచ్చు. ఆ ట్రెక్కింగ్ రూట్ ఇదే అమిగోస్. వెహికల్స్ అయితే డైరెక్ట్గా అయితే పైకి అయితే వచ్చేస్తాయి. अष्टप्रधान जागृत न्यायालकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति दुरंधर प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस सिंहासनाधीश्वर महाराजाधिराज योगीराज श्रीमंत योगी छत्रपति शिवाजी महाराज की जय. छत्रपति शिवाजी महाराज की जय. सर्जा
धर्मवीर स्वराज्य रक्षक छत्रपति संभाजी महाराज की जय छत्रपति संभाजी महाराज की जय नमो पार्वती पते हर हर महादेव हर। महादेव। नमस्कार, जय छत्रपति शिवाजी महाराज। जय। आज हम सिंहगढ़ किले पे आए हैं। अगर आप यहाँ से देखो, आपको अगर आना होगा पुणे से तो इस रास्ते से आप आपकी 2 व्हीलर 4 व्हीलर कुछ भी होगा, आप आ सकते हो। ऊपर आपको पार्किंग मिलेगी और वहाँ से फिर आपको चल के जाना पड़ेगा। और अगर आप इस रास्ते से आओगे तो यहाँ पे आपको पैदल आने के लिए रास्ता है। इस रास्ते से आप ऊपर आ सकते हो और यहाँ से पीछे दिखा सकते हो आप। यहाँ से ऊपर जाने के लिए रास्ता है और यहाँ से फिर आप वहाँ पे आपको पुणे दरवाजे दिखेगा। वहाँ से फिर वो किले का फर्स्ट एंट्रेंस है और उससे आप अंदर जा सकते हो। इतना ही था। जय शिवराय। जय। మనం కానీ ఈ పూణే దర్వాజా పై నుంచి లొకేషన్స్ చూస్తే చిన్న లొకేషన్స్ కదా మీకు, వేరే లెవెల్ లొకేషన్స్. అసలు వర్షం పడుతున్నప్పుడు కానీ ఇక్కడ కానీ ఉండి మనం మేఘాల్లో మన కళ్ళ ముందరే మేఘాలు కనిపిస్తూ లొకేషన్స్ మాత్రం అమేజింగ్. పూణే దర్వాజా పైన వచ్చి ఇలా ఉందా మీకు. ఈ సింహగఢ్ కోట మీద ఒక మహా సామ్రాజ్యం అయితే ఉంది. ఇటుపక్క చూసుకున్న పెద్ద పెద్ద దట్టమైన గోడలు. మనం గోల్కొండ కోటలో ఇంకా అలానే ఎర్రకోటలో చూసుకుంటే పెద్ద పెద్ద గోడలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా అలాంటి గోడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ వచ్చి గోడియాచి పాగా. ఇదే ఆ ప్లేసు. గోడియాచి పాగా అంటే అమిగోస్ ఆ రోజుల్లో ఇదే ప్రదేశంలో గుర్రాలను అయితే కట్టేసేవాళ్ళు. హిందీలో గోడ అంటే గుర్రము. ప్రజెంట్ ఈ ప్లేస్ ఎలా ఉందంటే ఇప్పుడు కూడా గుర్రాలను కట్టేస్తున్నారేమో. మొత్తం నీళ్ళుగా ఉన్నాయి అమిగోస్ ఇక్కడ. చూడండి, ప్లాస్టిక్ ఎక్కడ చూసుకున్నా ప్లాస్టికే. ఇవి న్యాచురల్ కేవ్స్ అమిగోస్. ఇవి చాలా చాలా సహజ సిద్ధమైన గుహలు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. కానీ ప్రెసెంట్ పరిస్థితి వచ్చి ఇలా ఉంది. అక్కడ దూరంగా ఒక కొండని చూస్తున్నారు కదా, ఆ కొండ మీద ఇప్పటికీ కూడా ఫిరంగులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే గోడల మధ్యలో రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా. ఈ హోల్స్ని ఎందుకు పెట్టారంటే ఈ హోల్స్లో ఆ రోజుల్లో యుద్ధం జరిగేటప్పుడు తుపాకుల్ని అలానే ఫిరంగుల్ని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని పెట్టుకున్నారు. చూడండి, ఒకవేళ కింద శత్రువు ఉన్నాడు, ఈడ తుపాకీతో ఫిరంగుతో పెట్టుకొని పేలిస్తే శత్రువు ఒకటే కదా మీకు. తానాజీ మాలుసరే అలానే 500 మంది మావలా సైనికులు ఉడుము సహాయంతో ఈ కొండ మీదకి ఎక్కిన ప్రదేశం ఆ ప్రదేశమే. చూస్తున్నారు కదా, అరౌండ్ ఒక 80 degrees to 90 degrees క్లిఫ్ అయితే ఉంది. అందుకే వాళ్ళైతే ఉడుము నడుముకి తాడు కట్టి ఆ ఉడుముని పైకి పంపించి ఆ గోడ మీద పట్టు సెట్ అయ్యేలాగా సెట్ చేసి అప్పుడైతే ఎక్కారు. ఆ తర్వాత యుద్ధం అయితే మొదలుపెట్టారు మీకు. భయంకరమైన యుద్ధం. చరిత్ర కని విని ఎరగని యుద్ధం జరిగింది ఇక్కడ. ప్రెజెంట్ మనం వచ్చి తోఫ్ఖానా అనే ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇది చూసుకుంటే ఒక ఇల్లు మాదిరిగా ఉంది. ఇక్కడ ఆ రోజుల్లో ఏం పెట్టేవారంటే మీకు ఫిరంగులు ఉంటాయి కదా, ఆ ఫిరంగుల లోపల గుళ్ళు వేస్తాం కదా రౌండ్గా పెద్దవి. అవి వర్షం వస్తే తడిసిపోతాయి కదా బయట పెడితే, అందుకని లోపలే పెట్టేవాళ్ళంట. ఇది ఆ ప్రదేశం మీకు. ఆ గుళ్ళుని భద్రపరిచే ప్రదేశం. తడిసిపోతే పని చేయవు, అందుకని లోపల పెట్టేస్తే సేఫ్. రైట్ అమిగోస్. ఇంకా ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఆ మాట విన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా చాలా బాధతో శోక సంద్రంలో అమిగోస్ ఒక మాట అయితే అన్నారు. అదే ఈ మాట, గడాలా పన్ సియా గేలా. అంటే కోట దక్కింది, సింహం పోయింది. కొందానా కోట దక్కింది, కానీ తానాజీ మాలుసరే అనే సింహం అయితే
పోయిందని చెప్పాడు మీకు శోకసంద్రంలో. పోయే కొద్దీ రూట్ మాత్రం చాలా చాలా డిఫికల్ట్గా అయితే మారుతూ ఉంది. ఇలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు, ఎందుకంటే స్కిడ్ అవుతాయి ఇక్కడ. జై శ్రీ తానాజీ మాలుసరే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే తానాజీ మాలుసరే యొక్క సమాధి. ఇందాక మనం వెనకాల చూసాం కదా, ఆ ప్రదేశం వచ్చి తానాజీ మాలుసరే యుద్ధం చేస్తున్నప్పుడు చెయ్యి తెగిపోయిన ప్రదేశం. మొత్తానికి ఆ మహానుభావుని సమాధిని అయితే దర్శించుకున్నాను. సింహగఢ్ కోట పైన ఒక స్పెషల్ ఫుడ్ ఐటెం అయితే ఉంది, దాని పేరే పిట్లా బాహరి. తినేసాను అమిగోస్, తినేసాను. ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంకా మనం అయితే కొండనైతే దిగేస్తూ ఉన్నాము. కొండ చూసారు కదా అమిగోస్, కొండ మీద చాలా చాలా స్పెషల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఈ సింహగఢ్ కోట. అంతే అమిగోస్.